మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే ప్రధాన మార్గమైన దోర్నాల శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి కావడంతో ముందస్తుగానే భక్తుల రద్దీ పెరగడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఘాట్ రోడ్లో మలుపులు అధికంగా ఉండడం, వాహనాల సంఖ్య ఎక్కువ కావడం, తరచూ ట్రాఫిక్ నిలిచిపోతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, మంచినీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని తెలిపారు. అలాగే వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలపకుండా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలను ఉంచాలని సూచించారు. కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనాలపై వెళ్లే భక్తులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని దోర్నాల ఎస్ఐ వెంకటరమణ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. శ్రీశైలం విచ్చే భక్తులకు దోర్నాల పోలీసు వారి స్వాగతం. శ్రీశైలంలో మహాశివరాత్రిలో భాగంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించవలెను. కర్నూలు నుంచి దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళు ఘాట్ రోడ్లో మలుపులు అలాగే ప్రమాదం జరుగు ప్రదేశంలో ఎక్కువగా ఉండడం వలన భక్తులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించవలెను. దారి మధ్యంలో వేగ సూచికలు అలాగే నిర్దిష్ట బోర్డులు, సైన్ బోర్డులు ఉన్నాయి. వీటిని పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటించవలెను. ఎవరైనా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తూ, అలాగే కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవలను. ఎవరైనా మద్యం తాగి ప్రయాణించిన ఎడల వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. పక్క రాష్ట్రాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్లో కొత్త మార్గం అవడం వలన తగిన జాగ్రత్తలు పాటించవలెను. లేని ఎడల ప్రమాదం జరుగు అవకాశాలు ఎక్కువగా ఉండును.